రా కలిసి పోరాడు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాడు సనాతన ధర్మం అంటాడు. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవులు, నేను యుద్ధంలో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళ ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం ఒరే సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు మూర్ఖులు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మోడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతన ఎందుకు ఊరుకోవడం? అదో బతుక. నీకు మూవీలు లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్ కో ఎంతమంది ఉన్నారు హాలీవుడ్ లో. మూవీల్లో డబ్బులు లేవు, మూవీల్లో ఫ్యూచర్ లేదు. అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ 5,000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదిస్తాను. ఇదో బతుక. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు? దేశాన్ని కాపాడండి. తమ్ముడు పవన్ కళ్యాణ్ దేశాన్ని చూడు. నువ్వేమన్నా 2002లో నా హీరో డాక్టర్ కేఏపో 2002లో మీ ఇంటికి నేను వచ్చినప్పుడు ఏమన్నావు? మరి మీ బుక్స్ నేను చదువుతాను. మరి ఏది నా క్వాలిటీ ఒకటైనా నీకు రావద్దా? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒంటరి పోరాడుతున్నానే కానీ అమ్ముడు పోయేదా? ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ ఇచ్చారా లేదా? మోదీ అమిత్ షా రూపాల ఉంటుండగా పెద్దిరెడ్డి గారు 7,000 పెద్దిరెడ్డి టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గంటన్నారు కన్విన్స్ చేయమన్నారు. వాళ్ళు కాల్తో తన్నారా లేదా? రాజ్యసభ వద్దన్నారా లేదా? డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫారిన్ వద్దన్నారా లేదా? 2014-15 2012లో అహ్మద్ పటేల్ 9 గంటలు 2 సార్లు రేణుకా చౌదరి